ముఖ్యంగా అమరావతి రాజధానిగా 2014 రాష్ట్ర విభజన తర్వాత ఎప్పటి నుంచి అయితే విభజన చెందో ఆనాటి నుంచి కూడా అమరావతిని నిర్ణయించిన తర్వాత అమరావతిని రాజధాని నిర్ణయించినప్పటి నుంచి కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. అయితే 2024 జూన్ 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో ఆ తరువాత నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ప్రకటించే ఒక నోట్నైతే సిద్ధం చేస్తాము, ముందు నుంచి అయితే అది సమంజసంగా ఉండదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఆ ప్రక్రియ అంతా కూడా ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో మాట్లాడకుండా వెళ్ళిపోతూ నేషనల్ మీడియాతో 4 ముక్కలు మాట్లాడడం జరిగింది. అమరావతిని రివర్ బెడ్లో అంటే నదీ గర్భంలో నిర్మిస్తున్నారు, ఇది ఎక్కడైనా ఉందా, సుప్రీంకోర్టు వెంటనే దీని విషయంలో జోక్యం చేసుకోవాలని. రివర్ బెడ్కు రివర్ బేసిన్కు చాలా డిఫరెన్స్ ఉంది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి నగరాలన్నీ కూడా నదీ తీరాల్లోనే వెలసిల్లాయి. పూర్వం అంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా సింధు నాగరికతలో తీసుకోవచ్చు. తర్వాత ఈ ఫారో చక్రవర్తులు పాలించినటువంటి కైరో నగరం నైల్ నది పక్కన ఉంది, సింధు నాగరికత ఇండస్ నది పక్కన ఉంది, అదేవిధంగా థేమ్స్ నది పక్కనే లండన్ వెలసిల్లింది. ఈ విధంగా ప్రపంచంలో ఏ అతిపెద్ద నగరం అయినా సరే నదీ తీరాలనే అభివృద్ధి చెందాయి. దాన్ని విస్మరించి నదీ గర్భంలో నిర్మిస్తున్నారని చెప్పడం ఒక రకంగా అమరావతి పైన తనకున్న అక్కసునైతే ఆ ప్రెస్ మీట్లో వెళ్ళగక్కారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో తాను ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పడం, అంటే పులివెందుల్లో ఉంటే పులివెందుల రాజధాని, ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధాని అని చెప్పుకురావడం అనేది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కూడా చాలా కరెక్ట్ కాదని కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న కూడా మీడియా సమావేశం పెట్టి గురువారం మీడియా సమావేశం పెట్టి అమరావతిపై మరొకసారి ఆయన తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ లగ్జోరియస్ స్థాయిలో నిర్మించడానికి, ఒక 5 స్టార్ హోటల్ నిర్మించడానికి చదరపు అడుగుకి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అమరావతిలో నిర్మాణాలకు 13,000 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. గత సమావేశంలో రివర్ బెడ్ అన్న నేపథ్యంలో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో అలాంటి కవర్ చేసుకునే మాటలా, లేకపోతే ఇంకా కూడా అమరావతి నిర్మాణాలకు సంబంధించిన విషయంలో వారికి ఉన్నటువంటి వ్యతిరేకత లేకపోతే అభ్యంతరాలను వ్యక్తం చేసే ప్రక్రియ ఏంటి? అసలు మళ్ళీ నిర్మాణాలకు సంబంధించి ప్రస్తావన ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో మాట్లాడిన ప్రతిసారి చేతులు కాల్చుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఆ 3 రాజధానులు ప్రస్తావన తెచ్చిన తర్వాత అమరావతిలో రైతులు ఉవ్వెత్తులను ఎగిసిపడి ఉద్యమం చేశారు. సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం చివరికి వైసీపీ పతనానికి దారితీసింది. అధికారం కోల్పోవడానికి కారణమైంది. కేవలం 11 సీట్లకు పరిమితం చేసింది వైసీపీని. ఒక కారణం, ఇది కూడా ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మొన్న రీసెంట్గా అమరావతి రివర్ బెడ్లో అని మాట్లాడిన తర్వాత చాలామంది వైసీపీ నేతలే తలలు పట్టుకున్న పరిస్థితి. ఏంటి అధినేత ఇలా మాట్లాడుతున్నారు? ఒకవైపేమో అమరావతి రాజధానిగా నిర్మాణాలు జరిగిపోతూ ఉన్నాయి, దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంది. అయినప్పటికీ కూడా మరలా అమరావతి మీద ఈ మాటలు మాట్లాడడం, అప్పటికే లైమ్ లైట్లో ఉన్న ఒక ఇష్యూని, అంటే చాలా లైమ్ లైట్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చకున్న ఒక విషయం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే విషయం చాలా లైమ్ లైట్లో ఉంది. దాంట్లో వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఆ పార్టీ నేతలు కూడా కొంతవరకు మనం ఈ విషయంలో సక్సెస్ అని భావిస్తున్న తరుణంలో అమరావతి విషయాన్ని జగన్ ప్రస్తావించి మొత్తం దాని నుంచి ఏమాత్రం కొద్దిపాటి అడ్వాంటేజ్ ఏది వస్తుందో అదంతా కూడా డిసడ్వాంటేజ్గా మార్చేసి అమరావతి ఇష్యూ మీదకి జగన్ డైవర్ట్ చేశారు. కాబట్టి జగన్ అమరావతి విషయంలో ఎప్పుడు మాట్లాడినా అది బూమరాంగ్ అవుతుంది, ఆ పార్టీకే ఇబ్బందులు కలిగజేస్తుంది అనే విషయం జగన్ గుర్తించలేకపోతున్నారు. రీసెంట్గా కూడా ఏదైతే 4,000 రూపాయలు హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ ఫెసిలిటీలు ఎక్కడ చేస్తారు, ఇక్కడే తాడేపల్లి ఉండవల్లి సమీపంలో కూడా తీసుకుంటే కనుక 3,600 నుంచి 4,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంది. విజయవాడ అదేవిధంగా గుంటూరులో 6,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంది. హైదరాబాద్లో 4,000 రూపాయల స్క్వేర్ ఫీట్కి 5 స్టార్ ఫెసిలిటీస్తో ఎలా ఇస్తారు అనేది కూడా రియాల్టర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అలా ఇస్తానంటే తాము సిద్ధంగా ఉన్న నిర్మాణాలు చేయించుకోవడానికి అని చెప్పి కూడా చాలామంది ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తాను అబద్ధాలను ఆసువుగా కన్నార్పకుండా చెప్పేస్తారు. ఈ విషయంలో మరొకసారి నిన్న జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. తనకు అమరావతి అంటే అక్కసు, అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ప్రయత్నం. ఒకవైపు కేంద్రంలో చాలా వేగంగా అడుగులు ముందుకు పడుతున్న నేపథ్యంలో ఏదో రకంగా అమరావతిని డిఫేమ్ చేయాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలి, ఇక్కడికి వచ్చే పరిశ్రమలను అడ్డుకోవాలి, లేదా అమరావతి నిర్మాణంలో ఏదో విధంగా ఎవరు ముందుకు రాకుండా చూడాలనే ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో కొంత సఫలీకృతమయ్యారు. సింగపూర్ కన్సార్షియంను అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి రాకుండా, అంటే వాళ్ళని పై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇక్కడికి రాకుండా చేశారు. ఇప్పుడు మరిన్ని కుయుక్తులు పలుకుతున్నారనేది ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్ సత్య, ఒకవైపు సో ఇది చేస్తూనే ప్రస్తుతం
ఢిల్లీ స్థాయిలో కేంద్రం చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లోనే సెకండ్ సెషన్లోనే బిల్లు పెట్టేటువంటి అవకాశం ఉందా ఏంటి మనకు దీని మీద వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్? ఖచ్చితంగా ఇప్పటికే న్యాయశాఖ అదేవిధంగా ఇతర శాఖలు సంబంధిత శాఖల అధికారుల వద్దకు ఆ నోట్ ఫైల్ని పంపించారు. దాదాపు అనుమతులన్నీ కూడా మంజూరైనట్టుగా తెలుస్తోంది. వచ్చే క్యాబినెట్లో దాన్ని కేంద్ర క్యాబినెట్లో దాని నుంచి తరువాత దాని ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ సెకండ్ సెషన్ ఏదైతే ఉంటుందో విరామం తర్వాత మరలా ప్రారంభమైన సెషన్లో ఖచ్చితంగా దాన్ని ప్రవేశపెట్టి అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియ అయితే మాత్రం కొనసాగబోతోంది. ఇదే విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కూడా, అంటే ఆయనకు సంకేతాలు ఉంటేనే ఈ విషయాలు మాట్లాడతారు. ఆయన ఖచ్చితంగా అమరావతి శాశ్వత రాజధాని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరు, శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది అని పర్టికులర్గా చెప్పారు. అంటే ఒకవేళ రేపైనా నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాతైనా ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారినా అమరావతిని మార్చడానికి వీలు లేని విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పే ఉద్దేశమే ముఖ్యమంత్రి నేడు ఈరోజు నగరిలో మాట్లాడిన అంశం మనం భావించాల్సి ఉంటుంది. అమరావతి విషయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే అటు కేంద్ర స్థాయిలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఆ నిర్మాణాలు ముందుకు వెళ్ళడం, స్పీడ్గా వేగంగా ముందుకు వెళ్ళడం, అమరావతి విషయంలో ఎవరు వచ్చినా కానీ రైతుల త్యాగాలను అపహాస్యం చేయకుండా ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కూడా రాయలసీమలో ప్రకటించడం అనేది చాలా కీలకంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జగన్ చెప్పిన 3 రాజధానుల ప్రక్రియ అటు ఉత్తరాంధ్రలోను ఇటు రాయలసీమ 2 చోట్ల కూడా జగన్ చెప్పిన ఫార్ములా ఫెయిల్ అయింది. కాబట్టి రాయలసీమలో ఈ విధంగా ప్రకటిస్తే కనుక అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భావన కొంతమందికి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అక్కడ కూడా ఆయన ప్రకటించిన వెంటనే హర్షధ్వానాలతో ప్రజలందరూ కూడా అంగీకరించారు. గతంలో కూడా తిరుపతిలో ఇందాక దినేష్ చెప్పినట్టు 3 రాజధానుల మీటింగ్ పెడితే అక్కడ జై అమరావతి అని కొంతమంది నినాదించిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి అమరావతిని అందరికీ యాక్సెప్టబుల్ రాష్ట్రంలో అనేది ఈ 2 ఉదంతాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ ఇన్ని జరిగినప్పటికీ కూడా అమరావతిని పట్టుకున్న ప్రతిసారి అతని చేతులు కాలుతున్నప్పుడు కూడా మరలా అదే ప్రయత్నం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయడం మానడం లేదు. పార్టీ నేతలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. దాన్ని న్యూట్రల్ చేయడానికి అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిగిలిన నేతలందరూ కూడా నానా తంటాలు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ దినేష్. సో ఇది మొత్తానికి అమరావతి విషయం పైన ఇప్పటికీ కూడా వైసీపీ పల్టీలు కొడుతూనే ఉంది. సహజంగా రాజకీయ పార్టీ నాయకులు కొన్ని విషయాల్లో అంటే పరిస్థితులను ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సో వాళ్ళ నిర్ణయాలు కానీ మార్చుకోవడం, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల డిమాండ్లు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్పు జరుగుతూ ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ విషయంలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో అమరావతి